ఫిబ్రవరి 2026 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా కెరీర్, డబ్బు, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, స్టూడెంట్స్, మహిళలకి, అదేవిధంగా విదేశీ యోగాలు, ఇవన్నీ కూడా సరళంగా, సింపుల్గా, ఇన్ డీటెయిల్గా కూడా తెలుసుకుందామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. ముఖ్యంగా ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మనకు ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకోబోయేది చంద్ర ఆధారిత గోచార ఫలితాలు కాబట్టి దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాత గోచారంలోకి రండి, క్లారిటీ ఉంటుందండి. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ఫిబ్రవరి మాసంలో రవి, బుధ, శుక్ర, కుజుడు వీరందరూ కలిసి 4వ స్థానం మీద బలంగా దృష్టి పెడుతున్నారు. 4th హౌస్లో ఉండబోతున్నారు. 4వ స్థానం అంటే ఏంటి? ఇల్లు, ఫ్యామిలీ హ్యాపీనెస్, తల్లి, స్థిరాస్తులు, అంటే అంతరంగికంగా ఉండే మనశ్శాంతి, ఇవన్నీ కూడా చూపించే స్థానం. శని 5వ స్థానంలో ఉన్నారు. గురుగ్రహం 8వ ఇంట్లో ఉండటంతో క్రియేటివ్ సంబంధించిన పనులు, పిల్లల విషయం, మానసిక ఒత్తిడి, అంతర్ముఖంగా కొంత మార్పులు డీప్ లెవెల్లో అనుభవించాల్సిన మాసం అని చెప్పాలి. ముఖ్యంగా రాహు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఒక్కసారిగా మార్పులు రావటము, ఇంటి సెటప్ కావచ్చు, వాహనం కావచ్చు, కొన్ని మార్పు, షిఫ్టింగ్, రిపేరు, రెనోవేషన్ లాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఆలోచన చేస్తారు. వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. కెరీర్ విషయంలో చూస్తే ఈ నెల ఏంటంటే ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి, మళ్ళీ సైలెంట్ గ్రోత్ కూడా ఉంటుందండి. బ్యాక్ ఎండ్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ స్ట్రక్చర్ని మార్చివేస్తాయని చెప్పవచ్చు. బీ స్ట్రాంగ్ మైండెడ్. కొందరికి వర్క్ ఫ్రమ్ హోము, కొందరికి ఆఫీస్ సెటప్ లేదా ఇంటి దగ్గరే పనిచేసే అవకాశం కూడా ఈ యొక్క మనకు గోచార రీత్యా కనిపిస్తూ ఉందండి. రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, కన్సల్టింగ్, ఆన్లైన్ సర్వీసెస్ లాంటి ఫీల్డ్స్కి సంబంధించిన వారికి కూడా మంచి టైం అని చెప్పవచ్చు. శని 5th హౌస్లో ఉన్నారు కాబట్టి క్రియేటివ్ ఐడియాలు ఉన్నా ఎవరితో ఎలా షేర్ చేయాలి, ఎప్పుడు ప్లాన్ చేయాలి అనే విషయంలో మీరు కాస్త కేర్ఫుల్గా, కాస్త స్లోగా నడిచే అవకాశం కనపడుతూ ఉంది. ఇది లాంగ్ టర్మ్కి మంచిదేనండి. కొన్ని డేస్లో ఆఫీస్లో ఎవరైనా మీకు అన్నెసరిగా అప్పర్ హ్యాండ్ చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే 3rd హౌస్ బలంగా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా, లాజికల్గా రిప్లై ఇచ్చి మీ పొజిషన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ధన సంబంధంగా చూస్తే ఫిబ్రవరిలో మాసంలో మీకు స్లో అండ్ స్టడీ గెయిన్స్ ఉంటాయండి. కొన్ని పెద్ద ఆస్తి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అది శుక్రుడి సంచారం కావచ్చు, 4వ స్థానం యాక్టివేట్ వల్ల ఇల్లు కానీ, ఫ్లాటు, ప్లాటు, వ్యవసాయ భూమి లేదా వాహనం కొనడం కనబడుతుంది, లేదా అమ్మడం కూడా జరగవచ్చు. రిజిస్ట్రేషన్స్ కావచ్చు, రెన్యువల్స్ లాంటివి పనుల మీద మీరు ఫోకస్ చేసే అవకాశం కనబడుతుంది. పేరెంట్స్ సపోర్ట్ తోటి, వారి పేరుతో లేదా వారి సలహాతో మీరు